వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఈ రోజు ఎక్కడికి వచ్చింది ఆడవాళ్ళు మీకు జోర్లు? ద వెరీ ఫేమస్, ది వరల్డ్ ఫేమస్ అందమైన మహిళలు ఉండే చోటుకు వచ్చేసింది ఎమికను. సో ఆడవాళ్ళు మీకు జోర్లు ఇంకా షో స్టార్ట్ అవుతుంది. అందరు రెడీ కదా? యుగాలు మారినా, తరాలు మారినా, ట్రెండ్ మారినా, టెక్నాలజీ మారినా, ఆడవాళ్ళ ఎనర్జీకి తిరుగు లేదు, వాళ్ళకి సాటి లేనే లేదు. గుర్తు పెట్టుకోబోయా, వీళ్ళు ఆడవాళ్ళు గెలిపించే ఆడవాళ్ళు, పోటీకి వస్తే గెలిచే ఆడవాళ్ళు. అందుకే అంటాం ఆడవాళ్ళు మీకు. సో ఇప్పుడు క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఎలాంటి కళలు నిజం అయితే బాగుంటది అని అనిపిస్తుంది మీకు? క్రేజీగా ఆలోచించి చెప్పుర్రి. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదన్నా. ఏమో అమ్మ, ఎగ్జామ్స్ అంటే స్కూల్స్ అంటే నాకు పడవు, నేను దూరంగా ఉంటా. ఆ మార్చ్ 1 లోపు కరోనా వస్తే బాగుండు అనిపిస్తుంది. కరోనా మళ్ళీ రావాలని కోరుకుంటున్నావు నువ్వు? అసలు అవును, పిల్లల గురించి ఆలోచిస్తే అది కరెక్ట్. ఎగ్జామ్స్ వరకు ఎగ్జామ్స్ పోస్ట్ పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతే బాగుండు. కరోనా అంటే నీకు అనుకూలంగా బస్సా ఎప్పుడు రావాలన్నప్పుడు పోమన్నప్పుడు పోవడానికి. అసలు మళ్ళీ ప్రపంచంలో కరోనా రావద్దు అని కోరుకుందాం అమ్మా. నెక్స్ట్, ఒక 1 వీక్ బ్యాక్ ఎమ్మిగ్నూరులో ఆడవాళ్ళు మీకు జోహార్ ప్రోగ్రామ్ వస్తుందని కల వచ్చింది. అదే నిజమే, కళ నిజమైంది అనమాట. నా కళ నిజమైంది. నేను ఎప్పటి నుంచో ఎమిగ్నూరులో మోస్ట్ అందమైన మహిళ చూడాలనుకుంటే ఇప్పుడు నిజమైపోయింది. బాబా బాబా, మేము అడిగిన షాపింగ్స్ అన్ని భర్తలు కాదమ్మా, భర్త అందరి భర్తలు సార్. నీకెందుకమ్మా వాళ్ళ భర్త గురించి? నీ భర్త గురించి చెప్పు. మా భర్త ఇప్పిస్తే బాగుంటుంది. మీ భర్త నీకు బట్టలు, కొత్త బట్టలు అట్లాంటివా? అన్ని సార్, నగలు, ఏది అడిగితే అది. నీ కళ ఎప్పటికీ నిజం అవ్వదు. ఏమి ఇప్పించిండు ఇప్పటివరకు మీ ఆయన చెప్పు? అన్ని ఇప్పించారు సార్. ఏది అడిగితే అది అన్ని ఇప్పించారు. నువ్వేమి ఇచ్చినావు? మీ ఆయనకి ఏమైనా ఉందా? మా లైఫ్ ఇచ్చాం సార్. బాబా, ఇదిరా ఆన్సర్ అంటే. భార్యగా నువ్వు నీ భర్తకి ఏమి ఇచ్చావంటే లైఫ్ నే ఇచ్చావన్నారు. దీనికి మించి ఆన్సర్ ఉండదు. అరే వరల్డ్ కప్ తీసుకురారా, ఇట్రామ్మా. బాబా, ఏం ఆన్సర్ చెప్పారండి అసలు బాబు. కళ్ళు తెరిపించారు నిజంగా. ప్రతి మహిళ పెళ్లి తర్వాత జీవితం ఇచ్చేస్తుంది భర్తకి. అది ఇంత సింపుల్ గా నవ్వుకుంటూ చెప్పారు చూడండి. దానికోసం కంగ్రాచులేషన్. మన ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ దేర్. హాయ్ రవి, బాగుంది నీ రాక. నా పేరు పర్ణిక. థ్యాంక్ యూ పర్ణిక. ఏం చేస్తుంటారు చెప్పచ్చా? హౌస్ వైఫ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? నిన్ను చూస్తే పోతుంది మతి. నా పేరు రేవతి. అబ్బా, అంటే ఇప్పుడు మతి స్థిమితం లేదా నీకు? ఏం చేస్తావమ్మా? బుటిక్. బుట్టికా? బుటీకా. ఓకే, సో మంచి బట్టలు తయారు చేసి అందరినీ అందంగా రెడీ చేస్తారనమాట. ఏమండి, నా షోకి వచ్చి నన్ను తిట్టడం బాలేదు. అయ్యో నీకు ఇంక వందరుకుறீங்க எங்க ஊருக்கு வந்ததுக்கு అన్ని నువ్వే. ఏం పేరు మీ పేరు? నీకుంది భవిత, నా పేరు అమృత. నాకుంది భవిత, మీ పేరు అమృత. మా భవిత ఉంది నీ చేతుల్లో. హాయ్ రవి అన్న, మీకు రాకూడదు ఘనత. నా పేరు లలిత. ఘనత రావద్దా నాకు? ఘనత కన్నీరా? అది నాకు రావద్దు ఏడుపు. నా పేరు లలిత. నాకు రావద్దు ఏడుపు, నీ పేరు లలిత. నాకు ఎందుకు వస్తుందమ్మా ఏడుపు? బాధ అనేది లైఫ్ లో నుంచి తొలగిపోవాలని అలా అన్నా. మీరున్నాక నాకు బాధ ఉంటుందా చెప్పండి అసలు? ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మేడం మీ పేరు? హాయ్ అన్న. హాయ్ అమ్మా. మా ఊర్లో ఒగ్గన్ బజ్జీ ఫేమస్. నా పేరు విజ్జి. విజ్జి. ఉగ్గాని బజ్జీ ఫేమస్ కదా ఇక్కడ. దేంతో తయారు చేస్తారు అది? మురుగులతో. మురుమురాలు కదా? మురుమురాలే అంటారు కదా? మురుగులు అంటాం. యా వెరీ నైస్. మేడం. హాయ్ రవి, హౌ ఆర్ యు? ఫైన్. 500 రూపీస్ ఫైన్. వాట్స్ యువర్ నేమ్? తెలుగు ఇల్లే? తెలుగు కొద్దిగా వస్తుంది. మీ మదర్ టంగ్ ఏంటి? హిందీ మరాఠీ. చూసారా? ఎక్కడ మీది? సోలాపూర్. అది సోలాపూరే. అందరికీ నచ్చేది ఆ కవి శ్రీ. ఈ షోకి వచ్చింది అందమైన మంజుశ్రీ గారు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 15 years. పెళ్లి తర్వాత ఇక్కడికే సెటిల్ అయిపోయారు. వెరీ గుడ్. హోల్ ఇండియా నుంచి అందరు పార్టిసిపెంట్స్ వచ్చారు. ఇంకా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. అరే ప్రాపర్టీస్ తీసుకురండి రా.
3 డబ్బాలు ఉన్నాయి, 3 క్వశ్చన్లు అడుగుతా. ప్రతి క్వశ్చన్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళి మీరు ఇష్టమైన డబ్బా సెలెక్ట్ చేసుకొని వస్తారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పారంటే ఆ డబ్బాలో ఉన్న అమౌంట్ మొత్తం మీకు. రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి, ఆ డబ్బాలో ఎంతైతే వస్తాయో డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అప్పుడప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు, కానీ డబ్బా ఓపెన్ చేస్తే అందులో ఏమీ ఉండదు. అది మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే మీకు ఆ డబ్బులు. రాంగ్ ఆన్సర్ చెప్తే రావు. సో ఫస్ట్ కి మీరు, సెకండ్ కి, థర్డ్ కి. ఫస్ట్ క్వశ్చన్ కి 3, 2, 1 గో. ఏందక్క మిస్ అయిపోయింది అక్కడ, నాది కాదు. ఇది జల్లికట్టు కాదు, ఇది క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. ఇది వస్తే ఎవరైనా నోరు తెరిచి దారి ఇవ్వాల్సిందే. ఇదేంటి? ఆవలింపు. 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 దగ్గు. దగ్గు. ఆవలింపు, దగ్గు. ఆవలింప, దగ్గ. ఇది వస్తే నోరు తెరిచి దానికి దారి ఇవ్వాల్సిందే. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ కంగ్రాచులేషన్. లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1000 rupees. Three, 2, 1 go. సో ఫస్ట్ మీరు తీసుకొచ్చారు, మీకే చెప్పే అవకాశం. క్వశ్చన్ ఏంటంటే, ఒక వైపు తిప్పితే దారి మూసుకుంటుంది, మరోవైపు తిప్పితే దారి తెరుస్తుంది. ఏమిటది? డోర్. డోర్. ఆలోచించు ఒకసారి. నువ్వు కన్నడ బ్రెయిన్ తో ఆలోచించు. కళ్ళు. ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఐసా డోరా? ఐస్. ఐసా? ఐస్. ఫిక్సా? ఫిక్స్. మీరు కూడా ఉన్నారు షోలో, మీరు కూడా చెప్పాలి. ఆలోచించారు ఏమన్నా? బీడి. బీరువా. 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 ఒక సైడ్ తిప్పితే దారి మూసుకుంటుంది, బీరువాది. ఒక సైడ్ తెరిస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతుంది. ఇద్దరు చెప్పింది రాంగ్. డోర్ తీయాలన్నా, బీరువా తీయాలన్నా, గేట్ తీయాలన్నా, లాక్. లాక్. లాక్ అని ఎవరన్నారు? కీస్ అని ఎవరన్నారు? అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ కీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. మీరు ఎంత గెలుచుకున్నారు అంటే మినిమం ఇట్టా ఉండాలా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15,000. 1,500 rupees. Congratulations. Third and final point కోసం 3, 2, 1 go. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ మనిషికి 2 కాళ్ళు 7 చేతులు ఎవరు? ఈ మనిషికి 2 కాళ్ళు 7 చేతులు మనిషికి. చెప్పండి, మీరే వచ్చారు ఫస్ట్. బొద్దింక. బొద్దింక. 2 కాళ్ళు ఉంటాయి, 7 చేతులు, ఎన్నో చేతులు ఉంటాయి, అంతే కదా? ఓకే అమ్మా చెప్పండి, బొద్దింకంట. ఓకే, క్లూ ఇస్తున్నా, జాగ్రత్త వినండి. ఇది చాలా పొడుగుంటది. ఇది మనం టెరెస్ మీదకి ఎక్కాలి అని అంటే పైకి తీసుకెళ్తాం. నిచ్చెన. అండ్ నిచ్చెన ఇస్ ది రైట్ ఆన్సర్. అమ్మో, మళ్ళీ డబ్బులు వచ్చాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 1,500 rupees. స్టార్టింగ్ 1000, దాని తర్వాత 1,500. సో 2,500 రూపీస్. ఇప్పుడే అది 1,500 రూపీస్ గెలుచుకున్నారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్.
అది మన ఫస్ట్ రౌండ్ కథ. సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఈ గెటప్ ఏంది అనుకుంటున్నారా? ఈ రోజు నేను లెజెండ్. నేను బాలయ్య బాబు గారి డైలాగ్ చెప్తాను. ఆ డైలాగ్ ని డైలాగ్ లాగా మీరు తిరిగి చెప్తే నన్ను ఆయన పిలుస్తాడు సపరేట్ గా. అందుకే వద్దు. ఈ ఆయుధంని ఎలా వాడాలో చెబుతారు ఇప్పుడు. సార్ ఏదో నవ్వించడానికి ట్రై చేస్తున్నారు సార్, అంతే, సీరియస్ తీసుకోకండి. ఇప్పుడు ఇది ఆయుధం అనమాట. ఇట్లా మీరు షాల్ కప్పుకొని లెజెండ్ సినిమాలో మన బాలయ్య బాబు గారు ఉంటారు కదా, ఆ రాజసము యాక్టింగ్ మనకు రాదు కానీ కొంచెం ట్రై చేద్దాం. నేను డైలాగ్ ఒకటి చెప్తా, ఆ డైలాగ్ ని డైలాగ్ లాగా మీరు అప్పచెప్పారు అనుకో, మీరు డబ్బులు గెలుచుకుంటారు. ఎవరైతే బాగా యాక్టింగ్ చేయాలనుకుంటారో, ఆడిషన్ ఇవ్వాలనుకుంటారో, ఇదే మీ ఆడిషన్ అనుకోండి. గాట్ ఇట్? మంచి మ్యూజిక్ ఏరా స్వామి. నీ తండ్రిని చంపా మారలా, నీ మందిని చంపా మారలా, మారతావని నేను లోపటేసా మారలా, అందుకే నీ తమ్ముడిని చంపాను రా. ఇక మిగిలింది నువ్వే. అదే 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 నరికే కొద్దీ నీకు అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది, ఊపు వస్తుంది. గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ. ఈ అద్భుతమైన ప్రదర్శన అఫ్ కోర్స్ నాలాగా రాదు మీకు, నేను ఇట్లా అద్భుతంగా చేశాను, అది మీరు చేయలేరు, కానీ ఇది ట్రై చేయండి. ఓకే, ఎవరు చేస్తారు ఫస్ట్? మీ పేరునా? అక్షయ. అటు చూడు, తూర్పు దిక్కు చూడు, దండం పెట్టుకో. అక్షయ వస్తుంది. ఇప్పుడు ఈ డైలాగ్ విన్న తర్వాత అందరూ ఐసీయూకే అంకితం. యాక్షన్. మీసం మీసం తిప్పు. అన్న మీసం లేదు. అయితే చుట్టూ దుప్పుతా, పేర్లు తీతా. ఇప్పుడు కూర్చొని పేర్లు తీయమంటావా? తిప్పు, మీసం లేపు. అది నీ తండ్రిని చంపా మారలా, నీ మందిని చంపా మారలా, నీ తండ్రిని చంపా. నీ తండ్రి ఉల్లిపాయలు 10 రూపాయలు, ఉల్లిపాయలు 10 రూపాయలు. ఎన్నిసార్లు చంపుతావు తండ్రిని? పాపం పోయిండు పోయిండు. నెక్స్ట్ డైలాగ్ మార్చు. నీ తండ్రిని చంపా. నీకు ఇంకోసారి తండ్రిని చంపేసినావు, అయిపోయినాయి, తద్దినాలు కూడా అయిపోయినాయి. నెక్స్ట్ వేరేది. నీ మందిని చంపా మారలా, నువ్వు మారుతావని లోపలేయించా మారలా, నీ తమ్ముడిని చంపేశా మారలా, అక్కని చంపినా మారలే, నీ ఇంట్లో పనోడిని చంపినా మారలే. మారుతావని ట్రై చేశా మారలా, అందుకే నీ లోపలేయించా. ఇంకా మిగిలింది నువ్వే. గెట్ అవుట్, గెట్ అవుట్ మై, గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ. నీకు నరికే కొద్ది అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. అమ్మా 10 సార్లు చంపినావు అమ్మా తండ్రిని. ఇది కప్పుకో అమ్మా, ఇది పట్టుకో. అటు నీ పేరమ్మా? దీప్తి. దీప్తి సచ్చింది. మా దీప్తి మెలగ పెడుతుందో చూద్దాం. యాక్షన్. నీ తండ్రిని చంపా మారలా, నీ మందిని చంపా మారలా, నిన్ను చంపాలని లోపలేసా అయినా మారలా, ఇక మిగిలింది నువ్వే రవి. నరకు ఫ్రీగా ఉన్నా. సరే చెప్పు, డైలాగ్ చెప్పు. నరికే కొద్ది నీకు అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. గెట్ అవుట్ ఆఫ్ మై ఎమ్మిగనూర్. ఆ షాల్తో ఆమెకి సన్మానం చేయండి అమ్మా. ఇప్పుడు హరిత గారు యాక్షన్. నాకు తెలుసు ఈడొచ్చి తెల్లముఖం వేస్తామని తెలుసు.
నీ తండ్రిని చంపా మారలా, నిన్ను చంపా మారలా, నువ్వు త్వరలో ఎంకలూరు నుంచి పోవాలని ఎదురు చూడట్లేదు, పోవాలని ఎదురు చూడట్లేదు, ఎదురు చూడట్లేదు, ఇక్కడే ఉండాలని ఎదురు చూస్తా. మామాలని ఎందుకు చంపినావు నువ్వు? నీకు ఊడిస్తే ఊపొస్తుందేమో, నాకు నరకాలనిపిస్తుంది. డైలాగ్ మొత్తం సత్రాలు చేస్తారా? బాలే బాబు గారా షారికడి వేస్ట్ అయిపోయింది, మొత్తం సన్మానం అంతా వేస్ట్ అయింది. ఓ ఇంకొకరు ఉన్నారా? అన్నిట్లోన కళ ఉంటుంది, నా పేరు చంద్రకళ. అన్నిట్లో కళ ఉంటుంది, మీ పేరు చంద్రకళ. యాక్షన్. నీ తండ్రిని చంపా. నీ అమ్మ అందరు నా తండ్రి వెనకాల పడ్డారు. నా తండ్రి ఒట్టిగా తిరుగుతున్నా, ఆయన బిజీ ఉన్నాడు. నీ తండ్రిని చంపా మారలే, నీ తమ్ముణ్ణి చంపా మారలే, మారుతావని లోపలేయించా మారలే, వెయిటింగ్ నీవు నరికే కొద్ది ఏదో పాయ. ఈ పాయేనక్క పోయింది పోయిందనా? మరి పోయిందని చెప్పి పాయా పాయా పాయా. యాక్షన్ యాక్షన్. నువ్వు నరికే కొద్ది అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. గెట్ అవుట్ మై ఎమ్మినూర్. పాయా పాయా. All the legends come here. And the winner is, ఇది ఎవరి మీద తల మీద అవుతుందో వాళ్ళ విన్నర్. You win 1,000 rupees. Thank you so much for participation. 500. Alright, so final round లో సెలెక్ట్ అవ్వాలంటే బాగా నడుము తిప్పాలన్నమాట. ఎవరైతే ఫిట్ గా ఉన్నారో వాళ్ళని లోపల లాగేస్తాం. మ్యూజిక్ ఏరా. పరుగు 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 పెట్టి చూద్దా, ఒంటిలోన కొవ్వునంత కరిగిద్దా. థర్డ్ రౌండ్ కి అంతా సిద్ధం. ప్రాపర్టీస్ ప్లీజ్. టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి 1 by 1 ఈ బ్లాకులు దాని మీద పెట్టాలి, సెట్ చేయాలి. దాని మీద టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఈ బాల్ ని బ్యాలెన్స్ చేసి ఈ తాడుతోని ఆ ట్రాని లాగాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బాల్ ని ఈ బాస్కెట్ లో వేసేయాలన్నమాట, ఖాళీ ఉన్న బాస్కెట్ లో. సో ఈ బాల్స్ ఎన్నైతే ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తారో ఎక్కువ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు విన్నర్స్. గాట్ ఇట్? సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. ఏ నల్ల కళ్ళ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు, అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు. 3, 2, 1 0. ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు. సో టోటల్ గా 1 minute లో ముగ్గురు కలిసి 2 balls వేసారు.
మీ టార్గెట్ 3. అర్థమైంది కదా గేమ్? ఎలా గెలుస్తారో చూద్దాం. వచ్చేయండి. టైం స్టార్ట్స్ నౌ. లాలు పూల చెట్టు కింద లబ్బరు గజుల లిల్లే, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే. లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే. టిప్పరు లారీ బొళ్ళు టక్కరు పెట్టే తిల్లు, టిప్పరు లైట్లే కళ్ళు లిప్పరు కంటే త్రిల్లు. గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మొగలు తిన్నుమార్. చిల్లాకి మార్ గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా. లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా. Five, 4, 3, 2, 1, 0. 1, 2 and 3. మీ టార్గెట్ వచ్చేసి 3 ఉండే, వాళ్ళు 2 వేశారు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, రౌండ్ విన్నర్ 3000 రూపీస్. ఇంకో ఫెంటాస్టిక్ ఎపిసోడ్ కమ్స్ టు అండ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.